Hello everyone, welcome to Kalamais Academy. Today's important current affairs. First one, in the context of polity, which one of the following would you accept as the most appropriate definition of liberty? So most appropriate definition of liberty ఏదైతే లిబర్టీ ఉంది కదా ఫ్రీడమ్ ఏది అనుకుంటాము అని చెప్పేసి నెక్స్ట్ ఏ ప్రొటెక్షన్ అగైనెస్ట్ ద టైరానీ ఆఫ్ పొలిటికల్ రూలర్స్ బి ఆబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రెయిన్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రెయిన్ సి ఆపర్చునిటీ టు డూ whatever one's likes, the opportunity to develop one self fully. So answer is opportunity to develop one self fully. సో ఇది ఈ కాంటెక్స్ట్ ఏంటంటే జాన్ స్టూవర్ట్ మిల్స్ థియరీ ఉంది కదా. సో హార్మ్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ లిబర్టీ కెన్ ఓన్లీ బి రిస్ట్రిక్ట్ వెన్ అన్ ఇండివిజువల్ యాక్షన్ కాజ్ హార్మ్ టు అదర్స్. సో ఆ కాంటెక్స్ట్లో ఇది నార్మల్‌గా డెఫినిషన్ ఆఫ్ లిబర్టీ అంటే అసలు డెఫినిషన్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఆపర్చునిటీ టు డెవలప్ వన్ సెల్ఫ్ ఫుల్లీ. సో లిబర్టీ మెయిన్ డెఫినిషన్ ఒక పర్సన్‌కి ఆపర్చునిటీ ఇవ్వాలి. సో ఫుల్లీ డెవలప్ అవ్వడానికి అని చెప్పేసి. సో నెక్స్ట్ వన్, జైపూర్స్ వరల్డ్ సిటీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కదా జైపూర్ సిటీ 2019లో. ఇప్పుడు 100 crores బడ్జెట్తో మళ్ళీ దాన్ని డెవలప్మెంట్ చేయాలి, ఇంకా లెగసీ ముందుకు తీసుకెళ్ళాలి, ఐ మీన్ ఫార్వర్డ్కి వెళ్ళాలి. 400 years ఓల్డ్ ఐ మీన్ 400 years ఓల్డ్ మాన్సాగర్ లేక్ కూడా ఉంది కదా. సో వీల్ ఆల్సో మాన్సాగర్ లేక్ని కూడా రీడెవలప్ చేయాలి అని చెప్పేసి. సో 100 crores ఎలోకేట్ చేశారు. సో లేక్ సాంబార్ ఈజ్ నియరెస్ట్ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆఫ్ రాజస్థాన్. సో రాజస్థాన్లో లేక్ సాంబార్ లేక్ ఉంది కదా. సో అది ఆన్సర్ ఇస్ జోధ్పూర్లో లొకేటెడ్ అయి ఉంది లేక్ సాంబార్. నెక్స్ట్ వన్, రీసెర్చర్స్ హ్యావ్ బీన్ ఇన్వెస్టిగేటింగ్ వై మోస్ట్ గోల్డ్ నగెట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆర్గానిక్ క్వార్ట్జ్ వెయిన్. సో ఆర్గానిక్ క్వార్ట్జ్ వెయిన్లోని గోల్డ్ నగెట్స్ అనేవి ఎందుకు ఫైండ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో క్వశ్చన్, ద వర్క్ ఆఫ్ ద క్వార్ట్జ్ క్రిస్టల్ ఇన్ ద వాచ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద క్వార్ట్జ్ క్రిస్టల్. అది వర్క్ దేని బేస్డ్ మీద అని చెప్పేసి వాచ్లో. సో ఆన్సర్ ఈజ్ పైజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అది పైజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, అది ఆ ఎఫెక్ట్ వర్క్ అనేది క్వార్ట్జ్ క్రిస్టల్ వర్క్ అనేది పైజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సివిల్స్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. సివిల్స్ 2025 ప్లస్ గ్రూప్ 1 అండ్ ప్లస్ ఎస్ఎస్సి సిజిఎల్ ఫౌండేషన్ బ్యాచ్ అట్ కలామైస్ అకాడమీ. కన్సల్ట్ కలామైస్ అకాడమీ. నెక్స్ట్ వన్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫ్లడ్స్కి 1 crore డొనేట్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, వెన్ వాజ్ ద సీఎం రిలీఫ్ ఫండ్ ఎస్టాబ్లిష్డ్. ఆయన సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశారు. సో అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే 1977లో సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది కదా, ఆ ఫండ్కి డొనేట్ చేయొచ్చు. సో లైక్ ఆ మనీ ఏం చేస్తారు అంటే ఎప్పుడైతే కెలామిటీస్ ఇలా అన్ఎక్స్పెక్టెడ్ కెలామిటీస్ ఉన్నాయా, లేకపోతే బ్యాక్వర్డ్ సొసైటీస్ ఉంటాయి కదా. సో ఇంకా ఫార్వర్డ్కి తీసుకెళ్ళడానికి ఆ మనీ యూజ్ చేస్తారనమాట సీఎం రిలీఫ్ ఫండ్. అది ఎప్పటి నుంచి లాంచ్ చేశారు, ఎస్టాబ్లిష్ అయింది అంటే 1977లో. నెక్స్ట్ వన్, హౌ మచ్ ద వరల్డ్ బ్యాంక్ హ్యాస్ ఫోర్కాస్ట్ ఏ గ్రోత్ ఫర్ ద ఇండియన్ ఎకానమీ ఫర్ ద కరెంట్ ఫిజికల్ ఇయర్. సో రీసెంట్ వరల్డ్ బ్యాంక్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఇంత ఉంటుంది అని ప్రిడిక్షన్స్ చేసి ఇస్తుంది కదా. సో వరల్డ్ బ్యాంక్ ఎంత ఫోర్కాస్ట్ చేసింది ఇండియాకి అంటే 7%. కరెంట్ ఫిజికల్ ఇయర్ ఎకానమీ గ్రోత్ ఎంత ఉంటుంది అంటే వరల్డ్ బ్యాంక్ ఏమని అనౌన్స్ చేసిందంటే 7%. సో ద వరల్డ్ బ్యాంక్ హ్యాస్ ఫోర్కాస్ట్ ఎ గ్రోత్ ఆఫ్ 7% ఫర్ ద ఇండియన్ ఎకానమీ ఇప్పుడు కరెంట్ ఫిజికల్ ఇయర్కి. సో నెక్స్ట్ వన్, గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్ బై రామ్ గోపాల్ సార్. కన్సల్ట్ కలామైస్ అకాడమీ. థ్యాంక్ యూ.